నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం సైకాలజీలో పెరుగుదల, వికాసము, పరిపక్వత అనే భావనల గురించి మనం నేర్చుకుంటాం. సైకాలజీ మనకి టెట్కి ఉంటుంది, డిఎస్సికి కూడా ఉంటుంది. టెట్లో అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 30 మార్కులు, తర్వాత డిఎస్సిలో అయితే 5 మార్కులు. మొత్తం మీద సైకాలజీలో నుంచి మనకి టెట్ ప్లస్ డిఎస్సి కలిపి 35 మార్కులు వస్తాయి. కాబట్టి ప్రతి బిట్టు చాలా విలువైందే. గత డిఎస్సి మనకు నేర్పిన అనుభవం పాయింట్లో మిస్ అవ్వడము, కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్. జీవితం అంటే ఏమిటో తెలుసుకునేసరికి నీ జీవితం సగం అయిపోయి ఉంటుంది అని ఇది క్వశ్చన్. నిజమే, జీవితం అంటే ఏంటో తెలుసుకునే లోపల నీ జీవితం సగం అయిపోయి ఉంటుంది అని మన పెద్దవాళ్ళు ముందే చెప్పారు సైకాలజీ ప్రకారం. ఈ వాక్యాన్ని గమనిస్తే వ్యక్తి జీవితం ఎలా ప్రారంభమవుతుంది, ఎలా కొనసాగుతుంది, ఎలా ముగుస్తుంది అనే విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వ్యక్తి జీవితం ఎలా తెలుసుకోగలడు, తెలుసుకోవడానికి ఏ అంశాలు దోహదపడతాయి అనే ప్రశ్న సమాధానాలే పెరుగుదల, వికాసము, పరిపక్వత. వీటి ద్వారానే వ్యక్తి ప్రారంభమై కొనసాగి ముగియడం జరుగుతుంది. కావున వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు 3. అవి ఏంటంటే పెరుగుదల, శారీరక అవయవాలతో వచ్చే మార్పులు, వికాసం, డెవలప్మెంట్, మానసిక అంశాల్లో వచ్చే మార్పు, పరిపక్వత, పుట్టుకతో వచ్చిన సహజ సామర్థ్యాల్లో వచ్చే మార్పు. పెరుగుదల, వృద్ధి. అసలు పెరుగుదల అంటే ఏంటి? మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను పెరుగుదల లేదా వృద్ధి అంటారు. వ్యక్తిలో అంతర్గతంగా మరియు బహిర్గతంగా అవయవాల అభివృద్ధినే పెరుగుదల అంటారు. ఇక్కడ పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను ఖచ్చితంగా కొలవగలిగినవి ఎత్తు, లావు, బరువు మొదలైనవి. జీవిలో శారీరక సంబంధమైన మార్పులు, దీనిని మనం పెరుగుదల అంటాం. మానవుని శరీరంలో 2 రకాలుగా పెరుగుదల ఉంటుంది. ఒకటి బహిర్గత పెరుగుదల, అంతర్గత పెరుగుదల. బహిర్గత పెరుగుదలలో వ్యక్తి ఎత్తు, ఆకారము, బరువు అనుపాతం, ఇవి బహిర్గతంగా మనం పెరుగుదలను గమనించవచ్చును. కాళ్ళు, చేతుల ఎదుగుట. అంతర్గతంగా ఏంటంటే వ్యక్తిలో అంతర్గత వ్యవస్థ, నాడీ వ్యవస్థ, మెదడు, కండరాలు, జ్ఞానేంద్రియాలు, అంతర్గత అవయవాల్లో వచ్చే మార్పులను అంతర్గత పెరుగుదల అంటారు. మెదడు, గుండె, జీర్ణాశయం ఎదుగుట. చూడండి, పెరుగుదల జీవితాంతం కొనసాగక శారీరక అవయవాల్లో పరిపక్వత రాగానే ఆగిపోతుంది. పెరుగుదల వికాసంలో ఒక భాగంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ పేజీని మనం కవర్ చేస్తాము. ఈ అంశాలు బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్.